మీతో విషయాలు చెప్పాలి. అందరికీ ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా ఈరోజు మన భీమవరం ఇచ్చేసిన మన వైఎస్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె మన వైఎస్ షర్మిలారెడ్డి గారికి మన భీమవరం నియోజకవర్గం మన జిల్లా అందరి తరఫున కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉపాధి హామీ ఈరోజు ఉన్నారు. మనం అందరం కూడా ఎక్కువ మంది బీజేపీ ప్రభుత్వం దాన్ని తీసేసే ప్రక్రియ మొత్తానికి తీసేసే ప్రక్రియ ప్రారంభించింది. మన సెంట్రల్ మినిస్టర్ ఈ ప్రాంతంలో సంవత్సరాలు వైఎస్ రాజశేఖర అభివృద్ధి కార్యక్రమం చేసిన విజయనగరే గుర్తొస్తున్నారు. మాట్లాడే మనసా వార్త చేయాలంటే ఆత్మగాంధీ గారు తింటా ఉన్నాను. మాటలు మాట్లాడకపోతే నాకు ఎక్కడమే దొరికింది. ఉంటే ఆ చనిపోయిన లిస్టులో నాకు రాత్రి ఉన్నారు తప్ప కొత్తగా ఉండడానికి బడ్జెట్ లేదన్నారు. ఇంకా దుస్థితిలోనే మంత్రి చేశాను. మహానుభావుడు రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత ఎంపీగా ఉండి 10,000 మంది అందులో వరంతుల్లో ఉన్నప్పుడు భీమ్ కార్డు దేవుడు ఉన్నాడా అని ఇంకా చెయ్యమంటే ఒక ఎత్తు బియ్యం నాకు బైక్ కార్డు దేవుడు లేదు. బిల్లు ఎలా ఇచ్చా తెలుసా? కేంద్ర ప్రభుత్వం చేస్తున్న బిల్లుని పాత బిల్లుని పునరుద్ధీకరణ చేయాల్సిన అవసరం ఉంది. దాని గురించి కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది వీధుల్లో. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు ఈ బిల్లు చాలా ఇంపార్టెంట్. రాహుల్ గాంధీకి 8 కోట్ల మంది ప్రజానాయకులు దేశవ్యాప్తంగా ఎఫెక్ట్ అవుతున్నారు. ఇది అన్యాయం. బీజేపీ పేద ప్రజల మీద, దళితుల మీద, అన్నగారిక వర్గాల మీద చేస్తున్న దాడిగా మేము పరిగణిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని అన్ని రాష్ట్ర అధ్యక్షులుగా చెప్పారు, మీరు వెళ్ళండి, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి, ఇది ఎక్స్పోజ్ చేయండి. బీజేపీ ఒక చారిత్రాత్మక తప్పు చేసింది. ఏమిటంటే మహాత్మా గాంధీ పేరు తీసింది. అంత దారుణం ఎక్కడ లేదని చెప్తున్నారు. ఆ గడ్డ మీద పుట్టిన మోదీ, మహాత్మా గాంధీ గడ్డ మీద పుట్టిన మోదీ మహాత్మా గాంధీ పేరు తీశాడు. ప్రపంచ దేశాల్లో ఎంతో మంది గుండెల్లో గూడు కట్టుకున్న మహానాయకుడు మన జాతి పిత. నీడ్స్ అప్రిసియేషన్ ఫర్ ఎక్స్పోజింగ్ వీళ్ళు చేసిన దుర్మార్గ చర్యను ప్రజాక్షేత్ర వండర్ఫుల్ జాబ్. వీఆర్ ఆల్ మీ శర్మిల గారు. మరి 2 ప్రాంతీయ పార్టీలు ఒకరు కోఆర్డినేటర్ కూడా. సో వారు మరి ఎంతో సంతోషిస్తున్నాం. పరిరక్షణ పథకంలో భీమవరంపట్నానికి వచ్చిన 30 రోజులు చాలా కష్టాలు పడుతున్నాము. మేము చాలా సంతోషిస్తున్నాం. వైజాగ్ వెళ్ళిన తర్వాత 10 మంది డాక్టర్ పనిచేసి వైజాగ్ వెళ్ళా కూడా ఆయన చూసి సరేమ్మా వచ్చేసింది మీకు కనికెళ్ళండి అంటే కనికి వచ్చిందన్నారు. గండం కాడికి వెళ్తే చూసి రాలేదన్నారు. వీళ్ళంతా చనిపోయింది. అప్పుడు కూడా ₹1 మాకు ఎవరూ ఇవ్వలేదు. ఈ పని రావు, తల్లి లేదు, కానీ మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. బయటకు వెళ్ళినా ఆటలు కూడా రాదు. మీరు సహాయం చేయాలని కోరుతున్నాము. పెన్షన్ కూడా రావట్లేదు. అమ్మగారు చనిపోయి 6 సంవత్సరాలు అయ్యిందండి. సంవత్సరాలు అయ్యింది లేదండి. పోయిన పెన్షన్ ఈ సంవత్సరంలో కూడా సర్టిఫికెట్ ఇవ్వటం లేదు కాబట్టి తిరుగుతున్నారు. పండగ కావాలి అనుకున్న వాళ్ళు, ప్రభుత్వం దగ్గర అర్జీలు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు, కానీ ప్రభుత్వం తిప్పుతుంది తప్ప పెన్షన్లు ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది దాకా 12 దాకా కూడా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. 12 కూడా సరిగ్గా చెప్పుకోలేదండి. మా అనుమానంలో పడ్డాడండి. మరి పని కాపాడుకోవాలి అని, ఉపాధిగా నిలిచిన నీ బతికించుకోవాలి అని వచ్చారు. చికాకు పెట్టే చోటులో కూడా పడకుండా ఇంతసేపు కూర్చున్నారు. మీ అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అందరి హృదయాలను తాకిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు.